ఓకే, ఇక మాట్లాడడానికి మనందరి తరపున రిక్వెస్ట్ చేస్తున్నాము మెగాస్టార్ చిరంజీవి గారు. అందరికీ నమస్కారం. ఇదే క్లాస్ రూమ్లో అయితే టీచర్ సైలెన్స్ నిశ్శబ్దం అంటారు, కానీ ఇక్కడ మేము అనం. మీరు అల్లరి చేయాలి, కేకలు వేయాలి, ఈలలు చప్పట్లతో మారు మోగిపోవాలి. ప్రతి కళాకారుడు కూడాను ఈ చప్పట్ల కోసమే, ఈ ఈలల కోసమే, ఈ కేరింతలు, ఈ ఉత్సాహభరితమైన కేకల కోసమే మేమంతా ఎదురు చూస్తుంటాము. ఇవే మాకు ప్రాణవాయువు, ఇవే మాకు ఊతాన్ని ఉత్సాహాన్నిచ్చే ఇంధనం అని ఎన్నోసార్లు చెప్పాను, మరీ చెప్తాను. నిజంగా మీరే లేకపోతే ఈనాటి ఈ సభకు ఇంత అందం వచ్చేది కాదు. కాబట్టి మీకందరికీ ప్రత్యేకించిన హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, ఒక 33, 34, 35 సంవత్సరాల క్రితం సినిమాలో యాక్ట్ చేయాలి అనే ఒక థాట్ నా మైండ్లో రాకపోయి ఉంటే కనుక ఒక జన్మ నేను వ్యర్థం చేసుకుని ఉండేవాడేమో. బహుశా మా కుటుంబం అంతా కూడాను ఒక జీవితాన్ని వేస్ట్ చేసుకుని ఉండేవాడేమో అనిపిస్తుంటుంది. ఎన్ని కోట్లకు పడగలెత్తినా, ఎంత గొప్పవాళ్ళైనా సరే ఆర్థికంగా, బట్ ఈ రకమైన అభిమాన ధనం సంపాదించడం అది ఎన్నో పూర్వజన్మ సుకృతం. అది ఆ తల్లిదండ్రులు ఏ క్షణాన మమ్మల్ని కన్నారో ఆ క్షణ ప్రభావం, వారి ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు, మీ అందరి యొక్క అండదండలు, ఆదరాభిమానాలు మమ్మల్ని ఇంత వాళ్ళని చేశాయి. కాబట్టి మాకు నిలువెల్లా మీ పట్ల కృతజ్ఞత ఉంటుంది. ఆ రుణం ఎలా తీర్చుకోవాలని అహర్నిశలు మేము మీ పట్ల ఆలోచిస్తుంటామే తప్ప మరొక రకంగా వేరే ఆలోచనలు ఉండవు. అది ఒక సినిమా చేసినా, ఒక సాంఘిక, ఒక సమాజ సేవ చేసినా, ఏ రకమైన సేవ చేసినా సరే ప్రజలకు మేము ఏమి ఇచ్చుకుందాం, ఎలా ఇచ్చుకోవాలి, ఏ రకంగా రుణం తీర్చుకోవాలన్నది తప్ప మరొకటి ధ్యాస ఉండదు, మరొక ఆలోచన ఉండదు. కొత్తల్లో మాకున్నటువంటి ఈ సినిమా పట్ల మక్కువ కొద్దీ మా ప్రేమని ఈ సినిమా నటన పట్ల ఎలాగ మేము సంతృప్తి పరుచుకుందాం, ఎలా వ్యక్తం చేసుకుందాం, ఎలా రాణిద్దామని, ఎలాగా మీ ఆదరణ పొందుదామనే ఉంటుంది. తద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు, సంపద సాధించుకోవచ్చు, ఏదో విలాసమైన జీవితం గడపవచ్చు. సినిమా యాక్టర్ లాంటి ఎలా ఉంటారో ఊహించుకుంటే అలా ఉండాలని కోరుకుంటాం. కానీ నిజంగా అలాంటి స్థాయి వచ్చిన తర్వాత అది కాదు మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది. ఇంతమంది అభిమానులను పొందడం, ఇంతమంది ప్రేమను పొందడం, ఇంతమంది గుండెలో ఇంత స్థానం సంపాదించడం అన్నది దానికోసమే ఈ రోజున మేమంతా కూడా పరితపిస్తుంటాం. కాబట్టి ఈ రకమైనటువంటి అభిమానం మీ దగ్గర నుంచి పొందడం అన్నది నిజంగా మాకు ఎన్నో జన్మల పుణ్యం. అలాంటి పుణ్యాన్ని కలిగిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు, మా అభిమానులకు ఎల్లకాలం మా కుటుంబం, మెగా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సినిమాలు నటిస్తున్నప్పుడు మా నటనని తెలియపరచుకోవాలి, కనబరుచుకోవాలి అని మేమంతా అనుకుంటుంటాం. ఆ రకంగా సినిమాలు నటిస్తుంటాం. మా ఇష్టం కొద్దీ కొన్ని సినిమాలు నటిస్తుంటాం, మా అభిరుచి కొద్దీ మరి కొన్ని సినిమాలు మేము నటిస్తుంటాం. కానీ మీ అభిమానం పొందిన తర్వాత మా కోసం, మా ఇష్టానుసారం సినిమాలు చేయడం కాదు, మీరు అనుకున్న విధంగా, మీరు కోరుకునే సినిమాలు, మీ ఇష్టం ఏ రకంగా ఉందో ఆ రకమైన సినిమాలు చేయటం ధర్మం, న్యాయం అని నేను నా యొక్క సినీ జీవితంలో నేర్చుకున్నాను. అవి కొన్ని సినిమాలు మాకు అవార్డులను తీసుకురావచ్చు, కొన్ని అనుకున్న విజయం సాధించకపోవచ్చు. మాకు నటనలో మమ్మల్ని బెస్ట్ యాక్టర్గా మాకు ఎన్నో అవార్డులు పొందొచ్చు. కానీ మాకు నిరంతరం మాకు ఇంత అభిమానాన్ని ఇచ్చినటువంటి మిమ్మల్ని మేము పొందామంటే కనుక అది ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా, మీకు ఇష్టమైన సినిమాలు, మీ అభిరుచికి అనుగుణంగా చేసే సినిమాలే మాకు మిమ్మల్ని మరింత దగ్గర చేస్తాయి. నేను మొన్న రామచరణ్ కూడా చెప్పాను, రెండవ సినిమా మగధీర తరువాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా తను ఒక లవర్ బాయ్, ఆ లవ్లీగా ఉండి, ఎందుకంటే ఇమేజ్ పెరిగే కొలది కథలు దొరకడం కష్టం, మీరు మీ అంచనాలని అందుకోవటం మరీ కష్టమైన ఉద్దేశంతో తను మామూలు సాదాసీదా కథలు, ఒక లవర్ బాయ్ కథలు చేయాలని ఆ యొక్క కథను తను ఎన్నుకున్నాడు. అది అనుకున్న విజయం సాధించకపోయేసరికి
ఇది నేను కోరుకున్న కథ, ప్రేక్షకులు నా అభిమానులు కోరుకున్న కథ కాదు అని తెలుసుకున్న వెంటనే రచ్చ అనే సినిమా తను చేయటం జరిగింది. నేను హిట్లర్కు ముందు వరకు కూడాను కొన్ని నా ఇష్టమైనవి, కొన్ని మీకు ఇష్టమైనవి అలా కలగలుపుగా చేసిన ఆ తర్వాత తెలుసుకున్నాను, మీ అభిష్టానికి నేను వ్యతిరేకంగా వెళ్ళకూడదు, మీరేమి కోరుకుంటే అది ఇవ్వటమే నా ధర్మం అని ఆ రకంగా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత నా ప్రస్థానం, రెండవ ప్రస్థానం ఎలా ఉందన్నది మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా పవన్ ఈ రచ్చ చేయడం జరిగింది. ఎన్నోసార్లు ఎందుకంటే ఇంట్లో కూడాను చాలాసార్లు అరే కళ్యాణ్ అని పిలుస్తుంటాను, చరణ్ అంటుంటాను. అలాగే కళ్యాణ్ ప్రసాద్ వస్తే చరణ్ అంటుంటాను, వాడు ఊమని వేస్తాడు. నేను కాదా నువ్వు చరణ్ అన్నావునా, నేను కళ్యాణ్ అన్నా చెప్పడాడు. అంటే ఇంట్లో అంత ఇదిగా ఉంటుంది. అదే రకంగా ప్రేమతో ఈ అచ్చు తప్పు. ఆల్ రైట్. సో పవన్ కూడాను తను అనుకున్న విధంగా కొత్తగా ఉండాలి, వ్యత్యాసంగా ఉండాలని మధ్యలో కొన్ని సినిమాలు ప్రయత్నం చేయటం అనేది అవి బ్యాడ్ ఫిల్మ్స్ కాదు, బట్ పూర్తి స్థాయిలో మిమ్మల్ని అలరించిన సినిమాలు కాదు. కానీ అది తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినాయి. అవి తొలి ప్రేమ తర్వాత ఖుషి, ఇవన్నీ కూడాను మిమ్మల్ని ఎంత ఉన్నతంగా అవి మీ చేత మనల్ని పొందినయో, ఎంతగా మిమ్మల్ని అలరించినాయో మా అందరూ తెలుసు. అయినా కానీ ఇంకా వ్యత్యాసం ఇవ్వాలని తన నిరంతర తపన కొన్ని మంచి సినిమాలే ఇచ్చినాయి, కానీ విజయవంతం కాకపోవచ్చు. కానీ ఈ రోజున ఈ గబ్బర్ సింగ్ రచ్చ ఒక రచ్చ అయితే, ఈ గబ్బర్ సింగ్ రచ్చ అని మనం ముందుగానే రాసి పెట్టుకోవచ్చు. ఇందాక మా సత్యమూర్తి గారు ఒక హింట్ ఇచ్చారు, కెవ్వున కేక అని. దాన్ని చక్కని లిరిక్స్లో రాశాడు, మన సాహితీ రాశారు దాన్ని. ఆ మాట అందిపుచ్చుకొని మన దేవిశ్రీ ప్రసాద్ ఆ మాట రాయటం అక్షర సత్యం అవుతుంది. భవిష్యత్తులో ఈ సినిమా కెవ్వున కేకే. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ, ఆహ్వానితులుగా వచ్చిన వాళ్ళు కానీ, అభిమానులు కానీ, పనిచేసిన వాళ్ళు కానీ, దీనికి ముఖ్యంగా ఈ రోజున ఆడియో వేడుక కాబట్టి ఆడియో గురించి మాట్లాడాల్సి వస్తే ప్రతి సాంగ్ కూడాను అలరించే విధంగా ఉంది. నేను వచ్చిన వెంటనే ఫస్ట్ స్టేజ్ మీద దేఖో దేఖో అనే సాంగ్ వస్తున్నప్పుడు నిజంగా చెప్తాను, పెద్ద మనిషి తరహాలో అక్కడ కూర్చుని ఉన్నానే కానీ లేని పక్షంలో ఎగిరి డ్యాన్స్ వేయాలి, ఈ గ్రూప్లో కలవాలని అని లోపల వస్తుంది. దాన్ని ఆపుకోలేక కేవలం చేతి వేళను మాత్రం ఇంకా నా వల్ల కాలేదు. అవి నాకు తెలియకుండానే రథమిగ్గా ఆడిని. అంటే ఇంకా రేపు పొద్దున మీ పరిస్థితి ఏమిటి అంటే ఇంకా థియేటర్లో రచ్చే. ఇలా ప్రతి సాంగ్ కూడాను అన్ని రకాలుగాను మీ మనల్ని పొందుతాయంటలోను, రేపు పొద్దున సినిమాని విజయవంతం వైపు తీసుకువెళ్ళడానికి అన్ని సాంగ్స్ కూడాను చాలా బాగుంటాయి నిస్సందేహం చెప్పొచ్చు. ఎందుకంటే దీని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఫుల్ ఎనర్జీ ఉన్న మనిషి. ఎంతసేపైనా ఆడగలడు, ఎంతసేపైనా నర్తించగలడు, ఎంతసేపైనా ఎన్ని సంవత్సరాలైనా సరే మ్యూజిక్ డైరెక్షన్ చేయగలడు. అన్ని రకాల టాలెంట్స్ ఉన్నటువంటి మల్టీ ఫేస్టెడ్ కళాకారుడు దేవిశ్రీ ప్రసాద్. తను చూస్తుంటే నాకు మరోగా సోదరులాగా అనిపిస్తాడు. అలాంటి మనిషికి నిజంగా అలాంటి వ్యక్తులు కొంతమంది లేకపోతే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్రెష్ బ్లడ్ అనేది ఉండదు. ఫ్రెష్ బ్లడ్ లేకపోతే ఇది నిరంతరం కొనసాగదు. ఇది ఆ రకంగా ఈ ఇండస్ట్రీకి ఒక కొత్త తన మ్యూజిక్ ద్వారా ఒక శక్తి ఇచ్చేటువంటి మనిషి దేవిశ్రీ ప్రసాద్. నీ సినిమా రేపు విజయవంతం కాబోతుంది. ఆ విజయానికి తన సింహభాగం తను తీసుకోవచ్చు. ఆ రకంగా మనస్ఫూర్తిగా నేను డిఎస్పిని అభినందిస్తున్నాను. ఇక ఈ సినిమాలో సాహితీ గారు, చంద్రబోస్, ఇక భాస్కర్ భట్ల గారు, రామసింహ శాస్త్రి గారు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు సాహితీ గారు అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. అలాగే ఆదిత్య ఆడియో వరకు ఇది బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ అవుతుంది. ఆ రకంగా వారిని అభినందిస్తాను. ఇక నా తమ్ముడి గురించి ఏం చెప్పుకోను. చిన్నప్పటి నుంచి కూడా తన వ్యక్తిత్వం ఎంత
విలక్షణంగా ఉంటుందో, వ్యత్యాసంగా ఉంటుందో, అదే క్యారెక్టర్ సినిమా క్యారెక్టర్స్లో కూడా కనబడుతుంటుంది. తనకి ఎంతసేపటికి సినిమాలో చేస్తున్నంతసేపు ఒక ప్యాషన్తో ఉంటుంది. సినిమా అనే ఒక పవర్ఫుల్ మీడియా. ఈ సినిమా ద్వారా సమాజానికి ఏదైనా చెప్పాలి, సమాజంలో ప్రతి ఒక్కరిని ఎంత ఉత్తేజపరచాలి, చైతన్యవంతులు చేయాలనే తపన నిరంతరం ఉంటుంది. కాబట్టి తన సినిమాల్లో మీరు చూస్తే దేశభక్తి ఖచ్చితంగా ప్రతి సినిమాలో ఏదో ఒక విధంగా చోటు చేసుకుంటుంది. దేశభక్తి అనేది కావాలి ప్రతి ఒక్కరిలోనూ. ఆ యొక్క దేశంలో ఆ సమైక్యవాదం కోసం తను చేసే ప్రయత్నం అంతా ఇంతగా అది మనం చూస్తూనే ఉంటాం. అండ్ యువకులు వాళ్ళు విలువైన సమయాన్ని, విలువైనటువంటి ఆ యొక్క యవ్వన దశని వ్యర్థం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి దిశ నిర్దేశం ఉండేలాగా తన క్యారెక్టర్స్ ద్వారా చెప్తుంటాడు. అది సాంగ్స్లో చెప్పని, మరో రకంగా చెప్పని, ఆ రకంగా ప్రతి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా నాకు తెలిసి ఈవ్ టీజింగ్ అంటే మహిళలు ఈ ఆడవాళ్ళ పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళంటే తనకి చాలా చాలా కోపం. ఆ కోపాన్ని ఏదో ఒక విధంగా సినిమాల్లో ఒక ఇన్సిడెంట్ ద్వారా మరో రకంగా చెప్తూ యువకులు ఏ విధంగా ఉండాలి, మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి, ఆ రకంగా ఎన్నో మెసేజ్ తను ఇస్తూనే ఉంటాడు. అట్లా తన కోపావేశాలని ఫైట్స్లో విలన్స్ మీద చూపించినప్పుడు ఒక్కోసారి ఆ విలన్స్ చేసే అకృత్యాలు కానీ అవి సమాజంలో జరిగే చెడు ప్రభావాన్ని వాళ్ళల్లో చూసుకుంటూ వాళ్ళని ఫైట్ చేస్తున్నా సరే ఆ ఫైట్లో తన యొక్క స్వభావం తెలియకుండానే బయటకు వస్తుంటుంది. అంటే ఆ వ్యక్తి మీద, క్యారెక్టర్ మీద కాదు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం మీద, సమాజంలో ఉండే అలాంటి రుగ్మతల మీద తను ఫైట్ చేస్తున్నట్టుగా తను కనబరుస్తుంటాడు. ఆ రకంగా తన ఒరిజినల్ క్యారెక్టర్లో ఉండే ఆ భావాల్ని పోర్ట్రే చేస్తుంటాడు, ఆ తెర మీద ఆ రకంగా చూపిస్తుంటాడు. కాబట్టి అందుకనే తను ఇందాక మన వాళ్ళు చెబుతున్నట్లుగా ఎంతోమంది నటులు ఉండొచ్చు, వాళ్ళు ఆ క్యారెక్టర్ పరిధిలో నటిస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ చేసే దాంట్లో క్యారెక్టర్ పరిధిని మీరి ఇంకొక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ ఇంటలెక్చువల్స్కి మాత్రమే అర్థమవుతుంటుంది. ఎవరైతే తన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారో అలాంటి ఇన్స్పిరేషన్కి తను ఊతంగా ఉంటాడు, వాళ్ళని ఎడ్యుకేటివ్గా చేస్తుంటాడు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ వ్యత్యాసంగా, విలక్షణంగా హీరోగా ఉండడానికి కారణం తన యొక్క మనస్తత్వం తప్ప మరొకటి కాదు. అండ్ ఇందాక ఎవరు చెప్పినా సరే నిజాయితీకి మరో పేరు పవన్ కళ్యాణ్ అంటే ఎస్, ఆనెస్టీ. ఎక్కడ ఒక మాట తప్పడం కానీ ఏదో నిక్కచ్చే మనిషి పవన్ కళ్యాణ్. అది చాలా గర్విస్తుంటాను. అంటే ఈ రోజున ఈ మాట చెబితే రేపు పొద్దున మళ్ళీ వక్రీకరించవచ్చు. చరణ్ వేళ ఫోన్ చేసి, బాబాయ్ నాకు దొరకలేదు, నేను ఎక్కడో దూరంగా బాంబేలో ఉన్నాను, డాడీ నా బెస్ట్ విషెస్ చెప్పు అన్నాడు. బెస్ట్ విషెస్ చెప్తున్నాడు వాడు. లేదు, చరణ్ ఇక్కడే ఊళ్ళో ఉన్నాడు, ఏదో రాలేదు అని ఇంకో రకంగా దయచేసి మీడియా వాళ్ళు రాయొద్దని నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే లేని మాట చెప్పడం మెగా ఫ్యామిలీలో లేదని మరొక్కసారి చెప్తున్నాను. రచ్చ ఆడియోలో కళ్యాణ్ అబ్రాడ్లో ఉన్నాడు, రాలేని పరిస్థితిలో ఉన్నాడు, బెస్ట్ విషెస్ అందజేశాడు అంటే ఆ తర్వాత రెండో రోజు మూడో రోజు తాను ఎక్కడో పూరి జగన్నాథ్ గారి ఫంక్షన్లో కనబడితే ఇక్కడే ఉన్నాడని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వాళ్ళు అనుకుంటా రాశారు. చాలా తప్పు. తన వచ్చిన డాక్యుమెంట్స్, ఇమిగ్రేషన్లో స్టాంపింగ్, కస్టమ్స్ వాళ్ళ డ్యూటీ, ట్రావెల్ టికెట్ అన్నీ కూడాను రచ్చ ఫంక్షన్ జరిగిన తర్వాత ఉన్నాయన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. ఈ రోజున రామ్ చరణ్ జంజీర్ సినిమా షూటింగ్ ముంబైలో ఉండిపోయాడు, రాలేని పరిస్థితి. దీన్ని దయచేసి వక్రీకరించొద్దని, జర్నలిజం విలువలు కాపాడమని, అబద్ధం చెప్పేరు అని, మా యొక్క క్యారెక్టర్ అసాసిన్స్ చేయొద్దని, ఆ స్థాయికి మెగా ఫ్యామిలీ దిగజారదని సభాముఖంగా తెలియజేస్తూ రైట్. తర్వాత ఇక ఈ చిత్రానికి నటీనటులు అందరూ కూడాను పర్ఫెక్ట్గా సూటబుల్గా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చేయడంలో ఖచ్చితంగా వాళ్ళు అన్ని రకాలుగా రాణించి ఉంటారు. రాబట్టడంలో మన హరీష్ శంకర్ నిష్ణాతుడు. నా దగ్గర ఒక సినిమాకి
అందరి వాడికి కో డైరెక్టర్గా పనిచేశాడు మన సీను వైట్ల దగ్గర. ఆ సినిమాలో తనతో పరిచయం ఉన్నప్పుడు తను చాలా టాలెంటెడ్, ఎంతో పొటెన్షియాలిటీ ఉన్న మనిషి. అండ్ ఇప్పటికే ఆలస్యమైంది. ఈ సినిమాతోటి తను సూపర్ డైరెక్టర్ లెవెల్లో తను ఒకటిగా ఉండాలని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఆ స్థాయి ఈ సినిమా తీసుకొస్తుందని. ఈ సినిమా తన కోసం కాదు, తనలాంటి అభిమానులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని అలరించడం కోసంగా అదే దృష్టిలో పెట్టుకుని అదే దీక్షతోటి అదే ధ్యేయంతో చేశాడు. కాబట్టి మనస్ఫూర్తిగా ఇతను కళలు నెరవేరుతాయి. కాబట్టి ఎప్పుడో రజనీకాంత్ అన్నాడంట, మనలాంటి నాతో అన్నాడు, మనలాంటి సూపర్ స్టార్స్కి ఏదైనా సినిమాలు కావాలంటే పెద్ద పెద్ద సూపర్ డైరెక్టర్స్ అక్కర్లేదు, మన అభిమానులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు డైరెక్టర్స్ అయితే కనుక వాళ్ళ డైరెక్షన్లో మనం చేయగలిగితే మనల్ని చక్కగా స్క్రీన్ మీద చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇస్తే చాలని. ఎందుకంటే అందులో ఒకడు శంకర్ కూడా రజనీకాంత్ అభిమాని. ఆ రకంగా రజనీకాంత్ ఎలా ఉండాలని తన చిన్ననాటి నుంచి కోరిక ఉందో ఆ రకంగా ప్రతి సినిమాలోనూ రజనీకాంత్ చూపిస్తుంటాడు. కాబట్టి ఆ రకంగా అభిమానులు అలరిస్తుంటాడు. అదేవిధంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రతి ఫ్రేమ్లోనూ కూడాను మేము మీ మనల్ని పొందుతాడు అంటాం, ఎలాంటి సందేహం లేదు. అలాగే మరొక మిత్రుడు కమల్ హాసన్ ఇక అతని నటన పటిమ గురించి చెప్పాలంటే నిజంగా ఒక్కొక్కసారి భారతదేశం చేసుకున్న గొప్ప నటుల్లో కమల్ హాసన్. అలాంటి కమల్ హాసన్ కడుపున పుట్టినటువంటి శృతి హాసన్ ఈ రోజున అందచందాలతో పాటు తను చక్కటి నటనతోటి ఈ రోజున ఈ సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర గ్లామర్ని తను అన్ని రకాలుగాను ఈ సినిమాలో అలరిస్తూ ఈ సినిమాకి ఒక నిండుదనాన్ని తీసుకొస్తుందని, ఇలాంటి యంగ్స్టర్స్ రావడం మూలంగా మీలాంటి వాళ్ళు కేకే. సో ఆ రకంగా మనస్ఫూర్తిగా నేను శృతి హాసన్ని అభినందిస్తున్నాను. ఇక బండ్ల గణేష్ మా ఫ్యామిలీ మెంబరు, మాకు అన్ని రకాలుగాను ఎప్పుడూ అండదండలు అందిస్తూ మా మనిషిగా ఉంటాడు. తను ఇందాక మాట్లాడిన ప్రతి మాట తన మనసులో చూసిన మాట. ఒక సినిమా అంటూ చేస్తే బండ్ల గణేష్ లాంటి మనిషికే చేయాలనిపిస్తుంది. ప్రొడ్యూసర్ అంత ఇదిగా హీరోని ప్రేమిస్తూ చేస్తాడంటే అతను హీరోని ప్రేమించడం కాదు, హీరో ద్వారా సినిమాని ప్రేమించడం. ఇది చాలా చక్కటి కాంబినేషన్. నేను ఎప్పుడు అంటుంటాను, హీరోకి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఒక చక్కటి అవినాభావ సంబంధం ఉండాలి. కేవలం కమర్షియల్ బంధమే కాదు, లేదా ఎకనామికల్ బంధమే కాకుండా అక్కడ దాన్ని మీరినటువంటి ఒక బంధం, ఒక ఇష్టం చోటు చేసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ కష్టం అన్ని రకాల సఫలీకృతం అవుతుంది, సినిమా అందరినీ అలరించేలా అవుతుంది. కాబట్టి వీళ్ళ మధ్య ఉన్న ఆ యొక్క కెమిస్ట్రీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంట్లో ఎలాంటి సందేహం లేదని ఈ సందర్భం తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్కి గణేష్ లాంటి ప్రొడ్యూసర్ ఉన్నందుకు నిజంగా ఒక రకంగా నాకు చాలా జలస్గా ఉంది. ఇలాంటి ప్రొడ్యూసర్ నాకు లేరే అని చెప్పేసి. చాలామంది ఉన్నారు, నేను ఇష్టపడే ప్రొడ్యూసర్ చాలామంది ఉన్నారు, నాకు ఇష్టపడే ప్రొడ్యూసర్ ఉన్నారు, కానీ నా కోసం ఇంత ప్రాణమిచ్చే ప్రొడ్యూసర్ లేరే అనుకుంటున్నాను. ఆ రకంగా వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, అలాగే ఇతర నటీనటులు బ్రహ్మానందం గారు, ఆలీ గారు, అలాగే ఫైట్స్ సంబంధించి రామలక్ష్మణుడు ఎరగొడతారని నాకు తెలుసు. ఖచ్చితంగా ఈ సినిమా ఫైట్స్లో కూడా అలరిస్తుందని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ, ఒక్కొక్కసారి మీ ఎనర్జీ మాకు ఎక్కడ ఆపాలి, ఎంత మాట్లాడాలని కూడా తెలియట్లేదు. ఎంతసేపు మాట్లాడాలని తెలియదు, కానీ ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. బట్ ఎంత మాట్లాడినా సరే తరగదు. ఇది ఇలా కొనసాగే ప్రక్రియ, ఈ యొక్క మాటల సంభాషణ మన మధ్య. కాబట్టి ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఇందులో సందేహం లేదు. కానీ మరొకసారి ఆల్ ది బెస్ట్ టు గబ్బర్ సింగ్ యూనిట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎంతసేపు మాట్లాడినా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాము.